కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు, పవన్ మద్దతు లేఖలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు విడివిడిగా ఢిల్లీకి బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. తాజా సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఏ సమయానికి ఢిల్లీకి చేరుకుంటారు? అలాగే ఇటు ప్రధాని మోదీతో మిగతా ఇండియా నేతలతో కూడా ఎప్పుడు భేటీ అయ్యే అవకాశం ఉంది? ఎస్ హరీష, బ్రేకింగ్ న్యూస్. వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది. జూన్ 8 సాయంత్రం 8 గంటలకి, రాత్రి 8 గంటలకి ప్రధాని మోడీ మరోసారి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా రికార్డుకి ఎక్కబోతున్నారు నరేంద్ర మోడీ. సో ఈ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశంపైనే ప్రస్తుతం ఎన్డీఏ పక్షాల సమావేశం సాయంత్రం 4 గంటలకి ప్రధాని మోడీ నివాసంలో జరగబోతోంది, లోక్ కళ్యాణ్ మార్గ్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో. సో ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న నేతలంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. నితీష్ కుమార్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఏపీ నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు అలాగే ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా అంశాలు కూడా, గెలుపు అంశాలను వారి గురించి కూడా చర్చించడం జరుగుతుంది ప్రధాని మోడీతో. సో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా బహిరంగంగా కూడా ప్రకటించారు చంద్రబాబు అలాగే నితీష్ కుమార్. ఈ ఇద్దరి పార్టీల సంఖ్యాబలం అనేది కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో చాలా కీలకం కాబోతోంది. టీడీపీ 16 లోక్సభ స్థానాలు, అలాగే ఇటు జేడీయూ 12 లోక్సభ స్థానాలు. సో ఈ ఇద్దరు సంఖ్యాబలం, రెండు పార్టీల యొక్క లోక్సభ సంఖ్యాబలం అనేది చాలా కీలకంగా ఉంది కాబట్టి సో కేంద్రంలో వీరి భాగస్వామ్యం